నమస్కారం గురుగారు. మహాదేవ. మీరు గత వీడియోలో వచ్చేసి రాజశ్యామల అమ్మవారి గురించి, మీరు కట్టించిన గుడి గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అసలు రాజశ్యామల అమ్మవారి ఉపాసన మనం ఎలా చేసుకోవాలి, ఎలాంటి కోరికైనా కూడా రాజశ్యామల అమ్మవారి దయ ఉంటే తీరుతుంది అని మీరు తెలియజేస్తున్నారు. సో అసలు ఆ అమ్మవారి ఆరాధన మనం ఎలా చేసుకోవాలో, నిత్యం చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలి అంటే వీలవుతుందా గురుగారు? ఎలా చేసుకోవాలో ఒకసారి తెలియజేస్తారా? సంతోషంగా తల్లి. మీ ఇంట్లో సరస్వతీదేవి ఉందారమ్మా? సరస్వతీదేవి కాకుండా నీలా సరస్వతి, అంటే సరస్వతీదేవి నీలా సరస్వతీదేవిగా జన్మించింది. ఓకే. ఎప్పుడు దక్షుడు దక్షయజ్ఞం గావించేటప్పుడు తన భర్త అయిన పరమేశ్వరుని పిలవలేదని పార్వతీదేవి తన తండ్రి దగ్గరికి, దక్షుడు పార్వతీదేవికి తండ్రి, సతీదేవికి తండ్రి అయితే వెళ్ళేసేసి నువ్వు నా భర్తను పిలువ అని కొట్లాట పెట్టుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఏమే దశమహావిద్య రూపాలు ఎత్తిన రోజు, దశమహావిద్యలు పుట్టింది అదే రోజు. పుట్టి నీ యొక్క సంహరణ వీళ్ళతో అవుతుంది అని చెప్పేసి, అంటే ప్రతి ఒక్కరిని వీళ్ళ దగ్గరనే సంహరిస్తూ నిన్ను అంటారు. సంహరించేటప్పుడు అప్పుడు ఆమె కాలి గుడ్డన వేలుతో ఒక గీత గీసేసి మరణిస్తారు. అప్పుడు మన శివుడు వీరభద్రావతారం ఎత్తేసేసి భూమి మీదకి వచ్చి తన చిట్కన వేలు గోటితో తల తీసేస్తాడు. తల తీసేసిన తర్వాత లేదు పార్వతీదేవికి ఈయనకి ఇట్లా ఉన్నది కదా, ఎందుకోసం ఇట్లా అన్నదని అప్పుడు ఆలోచించి ఆ దక్షుడికి మేక తల పెట్టేస్తారు. ఓకే. అందుకోసమే ఈ దశమహావిద్యల్లో అనే కాకుండా మామూలుగా పార్వతీదేవి దుర్గాదేవి అవతారాల్లో కొన్ని అవతారాలకు చూడండి మేకను బలిస్తారు. అవును గురుగారు. అందుకోసమే. ఓకే, అక్కడి నుండి వచ్చిందా ఈ బలి కార్యక్రమం అనేది? అంతకుముందు బలులు లేవు. అంటే తన ఏ స్త్రీకైనా భర్త అనేటివాడు ముఖ్యం. అవును. అవునా? ఆ భర్తను చిన్న చూపు చూస్తే తండ్రైనా నాకు అనవసరం అనేటట్టుగా చూపించింది పార్వతీదేవి. అవును. విన్నారా? అయితే ఆ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళకి బలి ఇచ్చేది, కానీ మా అమ్మవారి దగ్గర ఎటువంటి బలులు అయితే లేవు. ఓకే. ఒకటి. రెండోది, అమ్మవారికి ఉపాసన అనేది మాత్రం అత్యంత శక్తివంతమైందమ్మా. కాకపోతే మేము మంత్రాలు బయటికి ఉచ్చరించము, బయటికి చెప్పకూడదు ఒకటి. రెండోది ఏంటి, అమ్మవారికి ఆరాధన అంటారా, దాని గురించి పూర్తి విశేషణ ఇస్తా. నీ ఇంట్లో అమ్మవారి ఫోటోనైనా సరే విగ్రహమైనా సరే ఉంచుకొని ప్రతి నిత్యము అమ్మవారికి ఆరాధన చేయి. అది కూడా ఆకుపచ్చ రంగు అక్షతలతో. ఆకుపచ్చ రంగు అంటే ఎట్లా గురు? గ్రీన్ కలర్ అమ్మా. అదే అంటే ఏం కలపాలి? మనకు బయట ఫుడ్ కలర్ దొరుకుతుందమ్మా, గ్రీన్ కలర్. ఫుడ్ కలర్ కలిపేసేసి పెట్టేసుకొని అమ్మవారికి ఆ అక్షతలతో పూజ ఆచరించాలి. పూజ అయిపోయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు అది పెట్టేయాలి. అయితే ఇక్కడ అమ్మవారికి ఒక విశేషమైనటువంటి నైవేద్యాలు ఉంటాయి ప్రతిరోజు. అంటే మామూలుగా మనం ఇంట్లో పెట్టేది, బయట సోంపు దొరుకుతాయి కదా, సోంపు తెచ్చుకోవాలి. కొద్దిగా సోంపు ఒక దంచే దాంట్లో వేసుకొని 2 తమలపాకులు, సోంపు, సున్నము 3 వేసి బాగా దంచాలి. బాగా దంచేసి అది తీసి ఇంకో ఆకులో తమలపాకులు వేసి దాని మీద తేనె వేయాలి. తేనె వేసి దాన్ని తీసుకుపోయి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టండి. నిత్యమా గురుగారు? ప్రతిరోజైనా సరే. ఓకే. ఎందుకు అనంటే ఆ నైవేద్యం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. మీరు ఇక్కడనే కాదు, నార్త్ వైపు కూడా వెళ్ళి చూడండి, అమ్మవారి నోట్లో పాను ఉంటుంది. ఇదే విధానంలోనే ఉంటుంది, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. వినా, ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మహానివేదన. అదే నువ్వు ఒకవేళ శాఖాహారం నీ ఇంట్లో ఉన్నప్పుడు, శాఖాహారం వండుకున్నప్పుడు అమ్మవారికి కనీసం వారంలో 1 రోజో 2 రోజులు, అమ్మవారికి బుధవారం ప్రీతి, ఆ బుధవారం రోజైనా సరే నిండుగా అమ్మవారికి పప్పు కూర, ఆ నెయ్యి, సాంబారు, నువ్వేం వండుకుంటావు అన్నీ ఒక పళ్ళెంలో వేసి, అన్నం వేసి, నెయ్యి వేసి, పంచదార వేసి అమ్మవారి దగ్గర పెట్టి నివేదన పెట్టండి. ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. ఓకే. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే, రాజశ్యామలాదేవిది నవ ఆవరణార్చన అని ఉంటుంది. అది మీరు చేసుకోవద్దు, ఎవరైనా బ్రాహ్మణులతో సాయంకాలంలో ఇంట్లో నవ ఆవరణార్చన శ్యామలాదేవిది జరిపించుకుంటే
అమోఘమైనటువంటి కోరికలు నెరవేరుతాయి తల్లి. అలా ఒక్కసారి చేయించుకుంటే చాలా గురుగారు అర్చన అనేది? ప్రతి బుధవారం, ప్రతి బుధవారం. ప్రతి బుధవారం లేదా నీకు వీలైనప్పుడల్లా. ఎన్ని బుధవారాల్లో నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. గురుగారు కౌలాచారం, వామాచారం అని ఇలా ఉంటాయి కదా కొన్ని రకాల ఆచారాలు, వీటిలో ఏ పద్ధతి కిందకు వస్తుంది రాజశ్యామల అమ్మవారి మీరు ఇప్పుడు కవలాచారం, వామాచారం ఇవి అంటున్నారు కదా, మీకు తెలిసినంత వరకు అసలు ఆచారాలు ఎన్ని అందాదా మీకు తెలిసినంత వరకు? 4 తెలుసు గురుగారు. 4. కానీ శాస్త్ర విధిలో మనకు మొత్తం సంపూర్ణంగా ఉన్నాయి 172 ఆచారాలు. అందులో మొదటిది దక్షిణాచారం, రెండవది వామాచారం, మూడవది కవలాచారం, 4వది సమయాచారం. ఇవి నేననే కాదు, ఏ పిల్లవాడిని అడిగినా చెప్తాడు. కృతాచారం, ప్రాగాచారం, ఆగ్నేయాచారం, దక్షిణాచారం, నిరుత్యాచారం, వరుణాచారం, పశ్చిమాచారం, నైరుత్యాచారం, ఉత్తరాచారం, ఈశాన్యాచారం, ఊర్ధ్వాచారం, అధరాచారం, కృతాచారం, కృత్స్యాచారం, ఆగమాచారం. వీటిల్లో ఏ పద్ధతి కిందకి చేస్తారు? ఏ పద్ధతిలోనైనా చేసుకోవచ్చు అమ్మవారికి, ఏ పద్ధతిలోనైనా. ఎందుకనంటే ఏ భగవంతుడైనా నిన్ను కోరుకున్నది ఏంటి? మనసుతో పూజించు, మనసుతో ఆరాధించు, అంతే. నువ్వు నా జపం చేస్తే నేను నీకు అనుగ్రహిస్తా అన్నట్టుగా దేవత చెప్పలేదు. అదే కదా. ఏ దేవుడైనా సరే నీ మనసులో నుండి వచ్చేటువంటి భక్తిని మాత్రమే చూస్తారు తప్ప వేరే విధానంలో వాళ్ళు చూడనివారు. గురుగారు ఇందాక వచ్చేసి దశమహావిద్యల గురించి మాట్లాడారు కదా, ఇంకొంచెం విషయాలు చెప్తారా దశమహావిద్యలు? దశమహావిద్యలు అనేటువంటిది 172 ఆచారాల్లో తీసుకోవచ్చు, ఏ ఆచారమైనా ఆచరించవచ్చు. కాకపోతే ఏంటి, దశమహావిద్యల రూపాలు ఏంటి మీకు తెలిసి? కాళి, ధూమావతి, చిన్నమస్త, బగలాముఖి, శ్యామల, భైరవి, బాలాత్రిపుర, షోడశి, కమల, భువనేశ్వరి. ఇవి 10. ఈ 10 దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంది తల్లి. నీవు ఒక్కరిని ఆరాధిస్తే 10 దేవతలు కూడా కలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా. కిరణ్ టీవీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఛానల్స్. గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీరు అంటుంది? యూట్యూబ్ అవనియండి మొత్తం. నేను అది అడగట్లా. కిరణ్ టీవీ అంటే ఏంటి? ఓన్లీ ఒక యాంకర్ ఉంటే సరిపోయిందా? అవ్వదు కదా, అందరూ కలిస్తేనే అవుతుంది. ఎవరెవరు ఉండాలి అందులో? మొత్తం అందరూ ఉండాలి. స్టాఫ్ ఎడిటర్స్ ఉండాలి, కెమెరామెన్స్ ఉండాలి, యాంకర్ ఉండాలి, లైట్స్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. అవును గురుగారు. ఒక కిరణ్ టీవీ అంటే ఒక కిరణ్ టీవీ నా దగ్గరికి రాలే, మీరంతా వచ్చారా రాలేదా? అవునా? అంతే. ఇప్పుడు నా వీడియో అందులో ఒక బొమ్మ పడుతుంది అని అంటే వీళ్ళందరి యొక్క బలంతోనే కదా. దశమహావిద్యల్లో కూడా అంతే. ఒక్కరిని ఆరాధిస్తే ఆ 10 దేవతలందరూ నీ దగ్గరికి వచ్చి కొలవవుతారు. ఓకే గురుగారు, అర్థమైందా తల్లి? అది విశేషం. అందులో ముఖ్యమైన దేవత షోడశి, శ్యామల. అందరూ మొదలు ఫస్ట్ మనకు కాళీ అని చూపిస్తారు, కానీ కాదు, అసలైతే ప్రధానం షోడశి. ఓకే, అంటే ఎవరు గురుగారు? లలిత. లలితాదేవి. లలితాదేవి ఇంకో రూపమే షోడశి. అది విషయం తల్లి. సరే గురుగారు, మరిన్ని విషయాలు ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. ధన్యవాదాలు. మహాదేవ.